మరి కొన్ని వందల మంది ఈ విధంగా ఈ సమయంలో ఏకీభవించడం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. ఇంత ఎర్లీ మార్నింగ్ మేము కనపడి లైవ్ ఇచ్చింది కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా కలిసి ఇవ్వటం, మరి లైవ్ ఇవ్వటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. పైగా ఒక గృహంలో నుంచి మరి చక్కగా అందరం కలిసి లైవ్ ఇవ్వటం. గతంలో ఒకసారి వైజాగ్ నుంచి ఇవ్వటం జరిగింది ఎర్లీ మార్నింగ్ ప్రేయరు. దేవుడు చాలా అద్భుతంగా నడిపించాడు. మరి వీరిద్దరూ కూడా ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా, చక్కటి గవర్నమెంట్ జాబులు చేస్తున్నప్పటికీ, మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనుకున్నప్పుడు మీరు రాత్రికాల సమయంలో చూశారు ఎంత అద్భుతమైనటువంటి అది ఒక సభలాగా జరిగిందనమాట. చిన్న కూడికైనా కానీ, గృహ కూడికని అయితే హెడ్డింగ్ ఉంది, కానీ అది గృహ కూడిక కాదు, మహా కూడిక లాగా జరిగిందనమాట. హల్లెలూయా. ఈవెన్ ఇక్కడ ఉన్న బల్బు కూడా దాని పని అది చేసిందనమాట. ఎందుకంటే ఇంత చక్కగా ఇక్కడ ఉన్న వారందరూ మీకు కనిపిస్తున్నారంటే రాత్రే వచ్చిందన్నమాట బల్బు. ఎందుకంటే దేవుని పని చేయాలని చెప్పి. నిజంగా అలాగా దేవుడు ప్రతిదాన్ని వాడుకుంటాడు అనమాట. ఆశ ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఆశ లేకుండా నేను అలాగా అని చెప్పేసి ఆశ ఉండి ఆశ వైపు అడుగులు వేయాలన్నమాట. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవాలు చూడగలుగుతాం. హల్లెలూయా. మీరు నిన్న చూసారో లేదో, నిన్న ఉదయకాల సమయంలో ఒక మాట, ఒక మెసేజ్ నేను చెప్పాను, లేచి నిలిచి పలుకు అద్భుతాన్ని చూస్తామని. 2000 మంది పైన చూసారు ఆ మెసేజ్. హల్లెలూయా. చాలా అద్భుతమైంది. నేను ఈ టైం కూడా చెప్పలేదు ఆ మెసేజ్, కానీ అప్పుడే 2000 మంది పైన చూస్తారనమాట ఆ మెసేజ్. ఎప్పుడైతే మనం లేచి నిలిచి పలుకుతామో, అందరు లేస్తారు కానీ మళ్ళీ పడుకుంటారు, నిలబడలేరు. లేచి నిలిచడం అంటే ఏదో నుంచోవడం అని కాదు, కానీ ఆ లేచినటువంటి స్థితిని నిలబెట్టుకోవాలన్నమాట. దేవుడు నేను లేపాడు, ఫైనాన్షియల్గా లేపుంటాడు, ఆర్థిక సమస్యల నుంచి లేపుంటాడు, అనారోగ్య సమస్యల నుంచి లేపుంటాడు, నిరుద్యోగ సమస్యల నుంచి లేపుంటాడు, లేకపోతే ఏ బంధకాల నుంచో, ఏ మత్తుల్లోంచో, ఏ రోగంలోంచో, ఏ పరిస్థితుల్లోంచో దేవుడు నేను లేపాడు. కానీ చాలామంది పడిపోతాడు. అయినా కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, అంటే పుణ్యకార్యాలు, ధర్మాలు, దానాలు చేసిన నీతిమంతుడు కాదు. దేవుడు నీకు ఆపాదించినటువంటి నీతి నీకు ఉన్నట్లయితే 7 సార్లు పడినా తిరిగి లేస్తావంట. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా తిరిగి లేస్తాడంట. మరి నీతి మనకు ఎలాగొచ్చిందంటే ఆపాదించబడ్డది. మేక్ రైట్ చేస్తాడు అంటే దేవుడు నీతిమంతులుగా చేశాడు మనల్ని. మనం చేయబడినటువంటి వారం, చేయబడిన నీతిమంతులు. మనం తయారైనటువంటి వారం కాదు, మనం సంపాదించుకున్నటువంటిది కాదు. నీతి మనకు ఆపాదించబడింది. ఆ నీతిని ఏం చేయాలంట, మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆపాదించబడిన నీతిని కాపాడుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క ఉద్దేశం అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఆ ఉద్దేశం తెలిసినటువంటి వారు ఏం చేస్తారు? అలనాడు కోర్నేలు గారు ఏం చేశారు, మరి బ్రదర్ కోర్నేలు గారు కూడా అదే చేశారన్నమాట. మా ఇంట్లో మీటింగ్ ఉంది అని చెప్పి, ఒక సేవకుడు వస్తున్నాడని చెప్పి ఆ నోట ఈ నోట వీళ్ళని అందరినీ కూడా పోగేసుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటిని నింపి ఆ సువార్తను అందించేలా చేశాడు. ఆ కోర్నేలు గారి ఇంట్లో ఆ రోజు అనేక మంది బాప్తిసం పొందారు. ఈ రోజున కూడా ఆత్మలో అనేక మంది విషయాల్లో అభివృద్ధి చెందారు. ఆనందంతో, సంతోషంతో, తృప్తితోటి వెళ్ళారనమాట. హల్లెలూయా. నిజంగా నీ ద్వారా అటువంటి కార్యం జరిగినప్పుడు పరలోకం సంతోషించదంట. హల్లెలూయా. ఇక్కడ నీ ఇంట్లో నీ బంధువులు, నీ స్నేహితుల నుండి పక్కోడు సంతోషించకపోయినా పర్లేదు, కానీ నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ ద్వారా జరిగిన కార్యాన్ని బట్టి ప్రభువు పరలోకం సంతోషించిందంటే అది ఎంత అద్భుతమైనటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి పౌలు గారు చెప్తుంటాడు అన్నమాట, మీరేమి చేసినను అని ఆగిపోకుండా భోజనం చేసినా, పానం చేసిన, మనం అసలు చెప్పాలంటే తిన్నా తాగినా కూడా ప్రభు మహిమార్థం చేయడి అంటుంటుంటాడు. ఎప్పుడైనా మనం చేస్తాం శుభ్రంగా, అబ్బా మంచి ఆహారం ఇచ్చావు దేవానికి స్తోత్రం. అది కాదు, భోజనం చేసిన, పానం చేసిన మహిమార్థం చేయటం. ఎస్, అది కూడా ఒక భాగమే. అంటే అంత మాత్రమే కాదు, అక్కడితోటి మాత్రమే కదా ఆగిపోవటం. అంటే ఏం చేయాలంట? ప్రభు మహిమార్థంగా చేయాలి. 10 మందికి భోజనం పెట్టు. ఎలాగ? ప్రభు మహిమార్థం పెట్టాలి. అంతేగాని నేను అన్నదానం చేశాను అని చెప్పి పెద్ద ఫ్లెక్సీ బ్యానర్ వేసుకుని 10 మంది నిన్ను ఎప్రిషియేట్ చేయటానికి కాదు పెడతాం. ప్రభు నిన్ను ఎప్రిషియేట్ చేయాలి, ప్రభు నిన్ను మహిమపరచాలి, ప్రభు నామ మహిమార్థంగా చేయటం అంటే అదన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాత్రి మంచి బిర్యానీ, చికెన్, ఫిష్ ఇవన్నీ పెట్టారు. దానికి అంతటికి మించింది ఇంకో భోజనం పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం, దేవుని యొక్క వాక్యం, జుంటెతేనే దారుల కంటే మధురమైనటువంటి దాన్ని పంచిపెట్టారన్నమాట. దాన్ని ముందు పంచిపెట్టి చివరిలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత 3 రోజులు అయిపోయాక శిష్యులు చెప్పారు వాళ్ళకి ఆకలేస్తుందని, అప్పుడు పెట్టాడు భోజనం వాళ్ళకి. అంతేగాని ముందు భోజనం పెట్టి తర్వాత వాక్యం చెప్పలేదు ఎప్పుడు కూడా. కాడు ముందు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలంట. అలాగే ఎత్తికేటువంటి వారికి ఏమవుతుందంటే
మనకి సినిమాలో ఉంటుంది పాట, ఆకలి ఉండదు తప్పుకుండదు అని. అది ఎంత వాస్తవం మనకు తెలియదు, కానీ నిజంగా దేవుని రాజ్యం ఎతికే వారికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అనమాట. మోసే చూడండి 40 రోజులంట నీళ్లు కూడా తాగలేదంట. 40 రోజులు నీళ్ళు తాగనోడు ముఖం చూడండి. ఇప్పుడు మేము పొద్దుటే లేసాం, అందుకే మా మొక్కలు మీకు చూపించలేదు. ఉదయకాలం లేసి ఎంత బద్ధకంగా ఉంటాయి పొద్దుటేని, లేకపోతే ఎంత తాళాలాగా ఉంటుంది. ఇవన్నీ సెట్ చేసుకోవడం ఓల్డ్ టైం అవుతుంది అని చెప్పేసి మేము సాధారణంగా ఎర్లేమో అని కనిపించాం అనమాట. ఎంత మొత్తుకుంటుంది. కానీ మోసే గారు 40 రోజులు నిద్ర లేదు, 40 రోజులు ఆహారం లేదు, 40 రోజులు స్నానం లేదు, 40 రోజులు నీళ్ళే తాగలేదంటే ఇంక స్నానం ఎక్కడ చేస్తాడు ఆయన? అంత టయాన్ని దేవునికి ఇచ్చేస్తే 40 రోజుల తర్వాత ఆయన వస్తుంటేనంట ఏదో సూర్యకాంతిని చూసినట్టుగాను ఇట్లా చేతులు అడ్డు పెట్టుకున్నారంట. మోసే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అంటే. నిజంగా నువ్వు దేవుని సందులో గడిపినప్పుడు నిద్రాహారాలతో సంబంధం ఉండదు, అవసరం ఉండదు అసలు. అది దేవుని సన్నిధి అంటే. అందుకని దేవుని సందులో ఉంటా సమస్య, దేవుని సందులో ఉంటా బాధ, దేవుని సందులో ఉంటా కూడా వేదన, దేవుని సందులో ఉంటా కూడా ఇవే గుర్తు చేసుకుంటే ఎలాగ అసలేని? మోసే గారు అంట భోంచేటి మర్చిపోడు, నీళ్ళు తాగటం మర్చిపోడు, ఆహారం మర్చిపోడు. అదొక్కటే తెలుసు మనకి. ఇంకొకటి ఉంది అక్కడ. మోసే గారితో ఎవరు వెళ్ళారు అని శిష్యుడు యెహోషువ వెళ్ళారు. ఎక్కడ దాకా వెళ్ళాడు? మోసే గారు పాపం దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళిపోతే ఈయన తీసిపోయాడు కూడా. యెహోషువ నువ్వు ఇక్కడ ఆగే, నేను వస్తాను. అటు ప్రజలకి చెందకుండా ఇటు ప్రభుకి చెందకుండా మధ్య వదిలేసాడు. కానీ ఆయన ఏం చేశాడు? మా గురుగారు నన్ను ఇంత మోసం చేస్తాడా, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అనుకున్నాడు ఆయన. లేదు, అక్కడ అటు ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ఇటు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో కొండ మీద మాట్లాడేవాడు లేదు. ఇక్కడ దేవుడేమో మోసేతో మాట్లాడుకున్నారు, ఇద్దరికి బాగానే ఉంది. అక్కడ ప్రజలేమో వాళ్ళ విగ్రహం చేసుకుని వాళ్ళ పూజ చేసుకున్నారు, బాగానే ఉంది. అటు వాళ్ళకి చెందకుండా వీళ్ళకి చెందకుండా మరి యెహోషువ గారు ఏం చేశారంటారు? చెప్పాలి. ఏం చేసి ఉంటారు? మోసే ఏదైతే చేశాడో యెహోషువ కూడా అదే చేశాడు. 40 రోజులు మరి ఆయనకి నిద్ర లేనప్పుడు ఈయన నిద్ర ఉంటుందా? ఆయన ఆహారం తినలేనప్పుడు ఈయన ఆహారం తింటాడా? ఆయన నీళ్ళు తాగినప్పుడు ఈయన నీళ్ళు తాగుతాడా? ఆయన వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఏంటి కూడా? లేదు కదా. మోసే ఏదైతే చేశాడో యెహోషువ కూడా అదే చేశాడు. కానీ మనం గుర్తించం, మనకు అది కనిపించదు. అందుకనే మోసే తర్వాత అంతటి నాయకుడు ఎవరు అవ్వగలిగారు? యెహోషువ అవ్వగలిగాడు. ఊరికినైపోడా వారసుడు ఏమన్నాను? మోసేకి తర్వాత అహరోను లేడా? మిరియామ లేదా? వాళ్ళ బంధువులు లేరా? లేకపోతే ఇంకా అందులో సేవకులు లేరా? లేకపోతే వాక్యం తెలిసిన లేరా? ఎంతమంది ఉండగా యెహోషువ అనే దేవుడు ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు? సేమ్ స్పిరిట్, సేమ్ బర్డెన్ మోసుకెళ్ళాడు యెహోషువ గారు. సేమ్ పరిస్థితి గుండా వెళ్ళాడు యెహోషువ గారు. హల్లెలూయా. మోషే వలె యెహోషువ కూడా 40 రోజులు నిద్రాహారాలు మానేసేసి మరి అక్కడ ఎవరు లేకపోయినా కూడా చీకటితో సహవాసం చేశాడు. హల్లెలూయా. చీకటితో సహవాసం చేశాడు. ఆ టైంలో కూడా దేవుడిని ఎంతగానో మహింపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఉంటేనే నేను ప్రార్థన చేస్తానండి, వీళ్ళు ఉంటేనే నేను ప్రార్థన చేస్తామండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ సమయానికి దేవునితో గడపడం నేర్చుకోండి ప్రియులారా. ప్రపంచం మిమ్మల్ని వెంబడిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అది మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరినీ డిస్టర్బ్ చేయకూడదు, ఎవరిని లేపకూడదని మేము ఏం చేస్తుంటే ఆ గదిలో మూలను కూర్చుని లైవ్ ఆన్ చేసుకున్నాం. మేము తీరా చుద్దులకి వెళ్ళి అందరూ లేచి కూర్చుని ఉన్నారు. అందుకని తర్వాత బయటకు వచ్చాం. కాబట్టి నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా ఆ టైము దేవునితో గడపటం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోండి, ఒక సమయాన్ని మెయింటైన్ చేసుకోండి, ఒక స్థిరత్వాన్ని మెయింటైన్ చేసుకోండి, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోండి. హల్లెలూయా. తన పనిలో నిపుణత గలవాడు, తన పనిలో శ్రద్ధ గలవాడు అలుపులు ఎదుట ఒక మూల గదిలో కాదు కూర్చోవటం, గొప్పవారి ఎదుట నిలబెడతానన్న దేవుని వాగ్దానం మా జీవితం నెరవేర్చబడిపోయింది. అలా గదిలో కూర్చుని చేసుకునేట్టు మమ్మల్ని దేవుడు ఎక్కడ మహాసభలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అప్పగించిన పని అది చిన్నదైనా సరే నీకేమి రథ ప్రార్థన చేయడం, ఆ ప్రార్థనలో నమ్మకంగా ఉండండి. ఏమి రథ పాట పడుతున్నావు ఆ విషయంలో నమ్మకంగా ఉండండి. మీకేమీ రాదు చాపలేటు వచ్చి అది నమ్మకంగా ఉండండి చాలు. ఫస్ట్ నుంచి ఆపలేని చర్చిలో నేను ఫస్ట్ నుంచి చర్చిలో తుడిసేవాడిని, ఫస్ట్ చర్చికి అడిగేవాడిని, కుర్చీలు వేసేవాడిని. ఇదే పని ఫస్ట్. అంతేకాని డైరెక్ట్ దేవుడు బలిపేట ఎక్కించి వాక్యం చెప్పని చెప్పేసి ఇలా డైరెక్ట్గా ఇచ్చేసింది ఏది కాదు. అంతా కూడా సేవకులను గౌరవించడం, సేవకుల కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, మరి సేవకులకు బట్టలు ఐరన్ చేసి ఇవ్వటం, ఇట్లాంటివన్నిటిలో నమ్మకం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోషువ ఏం చేశారంటే ఈ నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. మా గురుగారు అక్కడ దేవుడితో మాట్లాడుకుంటున్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏమిటి నాకు ఈ దోమలు, ఏంటి నాకు ఈ మరి అక్కడ అసలు చీకటి, కొండ, మనుషులు లేరు, ఏదీ లేదు, అంధకారం, అయోమయం. అటువంటి పరిస్థితుల్లో సనుక్కోలేదు యెహోషువ.
అటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ఒక్క మాట అనలేదు. మోసే వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేశాడు. వచ్చాక ఏంటి గురుగారు నన్ను ఇలా చేశారేంటి, ఎందుకు నన్ను విడిచిపెట్టారు అనేటువంటి కాన్వర్సేషన్ అక్కడ ఏమీ లేదు. అసలు మాట్లాడుంటే ఉండేది నిజంగాను. కానీ యెహోషువ ఏదీ లేదు. ఎన్ని రోజులకు వచ్చినా సరే ఒక్క మాట అడగలేదు అంటాడు మోషేని. నువ్వు చూసారా? అడుగుంటే రాసింటేవాడు కదా దేవుడు. అసలు ఏమి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది అక్కడ. యెహోషువ వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తారు మా గురుగారు అని చెప్పి. 40 రోజుల తర్వాత వచ్చారు. అసలు మీరు మనిషేనా? 40 రోజులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అంటారు కదా కొంతమంది భార్యలు. ఎన్ని రోజులు వెళ్ళిపోయినావు, మా పరిస్థితి ఏంటి? పిల్లలను వదిలి కూర్చొని అది ఇది నడుస్తుంటుంది కదా. కానీ యెహోషువ ఒక్క మాట తన గురువుగారిని అడగలేదు. ఏంటి గురుగారు ఏంటి పని అసలని, మమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోరు, ఏంటి మేము ఏం చేయాలి అసలని, మా జీవితం ఏంటి అసలని, నేను ఒక్కడిని ఎలా ఉంటాను అనుకున్నారు అసలని. మీరు అక్కడ దేవుడితో బాగానే ఉన్నారు, దేవుని ముఖకాంతిలో మీరు ముఖాన్ని ప్రకాశింపజేసుకున్నారు, మరి నేనేం చేయాలి ఈ చీకటిలో, ఈ బాధలో, ఈ సమస్యల్లో అని అడిగాడా? ప్రశ్నించేవాడిని ఎప్పుడు ప్రభువు ఆడుకోడండి అసలని. ప్రశ్న 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 ప్రశ్న. నువ్వు ఆశతో ప్రశ్నించినట్లయితే, ఖచ్చితంగా దేవుని పట్ల ఆసక్తి కలిగినట్లయితే, అది మళ్ళీ దేవుడు నీకు జవాబిచ్చి. చూడండి, పౌలు గారు అడుగుతాడు కదా, సౌలు గారు కొన్నాడు నువ్వెవడో అని అడుగుతాడు. అంటే ఈయనకేంటి అసలు ఎవరు నువ్వు అసలేని అని తెలుసుకోవాలని ఆసక్తి ఉంది ఆయన. కాబట్టి నువ్వెవడో అంటే బా, చూసారా అక్కడ మాట విధానం చూడండి. ఈ ర్యాష్నెస్గా ఉన్నటువంటి సౌలు గారు మాట నువ్వెవడో అని అడుగుతుంటే దేవుడు ఏమన్నా తెలుసా, నేనెవరో తెలుసా, నువ్వు హింసిస్తున్నావే ఆ ప్రభుని. చూడండి, అటువైపు నుంచి ఎలాగొచ్చింది నీకు అనవసరం అసలేని. ఎటువంటి సమస్య వస్తుందో నీకు అనవసరం, ఎటువంటి మనిషి మాట్లాడుతున్నాడో అనవసరం, నీ అత్తగారు ఎలాంటిదో, నీ బావగారు ఎలాంటిలో, నీ బంధువులు ఎలాంటిలో అనవసరం. లేదు బ్రదర్, వాళ్ళు నన్ను హింస పెట్టారు కాబట్టి నేను ఇలా తయారయ్యాను. మరి ప్రభు కూడా అనాలి కదా, ఏంద్రా నన్ను ఎవడంటావా అని చెప్పి అనాలి కదా దేవుడు. ఏమన్నాడు? నువ్వు మూర్ఖుడు అవ్వచ్చు, నువ్వు మూర్ఖంగా మాట్లాడవచ్చు, నీ స్థితి అలాగ ఉండొచ్చు, నీ పరిస్థితి అలాగ ఉండొచ్చు, కానీ నువ్వు ఎలా మాట్లాడినా, నువ్వేం చేసినా నా ప్రతిస్పందన మాత్రం ఇలానే ఉంటుంది. నా ప్రతిస్పందన మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నీవు హింసిస్తున్నటువంటి ప్రభువును నేనే. ఎంత స్మూత్గా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ప్రేమగా ఉంది. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎవడరా నువ్వు అంటే ఎలాగుంటుంది? ఏమాత్రం నేనే అన్నాడంటే, యేసుప్రభుని బంధింతకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఏమీ అనలేదు. ఏసు ఎవరంటే నేనే అన్నాడంట, అంతే. అందరూ కళ్ళు తిరిగి పడ్డారు, కోమాలకు పోయారు అందరూ కూడా. మళ్ళీ వాళ్ళ కోలుకుని లోపల కూడా ఇలా వెళ్ళిపోవాలంటే యేసుప్రభు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. అంత శక్తివంతుడైనటువంటి దేవుడు ఎవడరా నువ్వు అంటే నేనా యేసుప్రభుని అంటున్నాడు ఆయన. అసలు ఎంత ప్రేమ, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరమైన అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్నెవరు టార్చర్ పెట్టినా, నిన్నెవరు ఇరిటేట్ చేసినా, నిన్నెవరు ఎంత ప్రెజర్ చేసినా కూడా నువ్వు ప్రెజర్ కుక్కర్లా కుయ్యమని కూతలేయకూడదు. ఏం చేయాలి? అణిగి మణిగి ఉండాలన్నమాట. ఎంత ప్రెజర్ వచ్చినా, ఎంత సమస్య వచ్చినా కూడా ఏం చేయాలి? ఏసైని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఆయన ఏం చేశాడు? మేకులు కొడుతుంది అయ్యో అని అరిచాడు ఆయన. మేకులు కొడుతుండేని, కొరడాలు ఇచ్చి కొడుతున్నాయని ఒక్కసారి అన్న దేవుడు ఏమన్నా అరిచినట్టు ఉన్నదా? బైబిల్లో బాధపడినట్టున్నదా? 7 మాటలు మాట్లాడాడండి సిలువలో యేసుప్రభువు. 7 మాటలు మాట్లాడాడని. ఎంత ప్రెజర్ వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఆ బాధను మాత్రం బయటికి రానలేదు, కానీ ఏది బయటికి రావాలో అది వచ్చిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక ఆరెంజ్ పట్టుకుని, నేను ఒక బత్తాకాయ పట్టుకుని, ఒక నారింజకాయ పట్టుకుని, లేకపోతే ఏదన్నా ఒక యాపిల్ పట్టుకుని గట్టిగా దాన్ని పిండాను అనుకోండి, యాపిల్కాయ పిండితే నారింజ జ్యూస్ వస్తుంది, అందులోంచి రాదు. అందులో ఏది ఉంటే అది వస్తుంది. అలాగే నిన్ను కూడా, నిన్ను పిండినప్పుడు, నిన్ను నొక్కినప్పుడు, నిన్ను ప్రెస్ చేసినప్పుడు మరి ఎందుకు కోపం వస్తుంది? అది ఉంది కాబట్టి బయటకు వస్తుంది. ఎందుకని బూతులు వస్తున్నాయి? అది ఉంది కాబట్టి బయటకు వస్తుంది అనమాట. ప్రెజర్ ఎక్కువైనప్పుడు లోపల ఏది ఉంది అది బయటపడిపోతుంది. సో మీరు కాదు, ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు, సమాజ మందిరాల్లో ఉన్నప్పుడు, చర్చిలకు వెళ్ళినప్పుడు అది మీరు కాదు. ఏది మీరు చెప్పాలా? మీ ఇంటి పక్క నుంచి మీకు టార్చర్ ఎదురైనప్పుడు, బస్సులో ఎవరో మీ కాలు దొక్కినప్పుడు, లేకపోతే కూరగాయల మార్కెట్లు అక్కడిక్కడ ఉంటాయి కదా, చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు అస్సల రూపం, ఉగ్ర రూపం బయటపడుతుంది అనమాట. అది మీరు. అంతేగాని చక్కగా యెహోవా నా బలమా ఎందుకు దెబ్బలాడతాక? పాట చూస్తే మాత్రం యెహోవా నువ్వే నా బలం, నీవే నా ఆదరణ, నువ్వే నా శక్తి, నువ్వే నా బలము అని చెప్పి ఇక్కడ పాడి, సమాజంలో మరి సంఘంలో లేకపోతే పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ప్రతికూల పరిస్థితుల్లో నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అది అసలు భక్తి అంటే.
అంతేగాని 10 మంది ముందు ఉన్నప్పుడు మైక్ చేతిలో ఉన్నప్పుడు మనం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అని చెప్పి ఎక్కడన్నా ప్రెజర్ ఎక్కువైనప్పుడు రారా పోరా ఎవడరా నువ్వు అని అట్లా చేంజ్ అయిపోకూడదు. ఓసరి వెళ్ళంట తన ప్రాణరక్షణ కొరకు దానికి దేవుడు అద్భుతమైన సృష్టి ఇచ్చాడు మాట. ఎలాగా ఇప్పుడు తెల్లగా ఉంది గోడ మీదకి వచ్చింది అనుకోండి, గోడలో కలిసిపోతుంది. మనం ఏమనుకుంటాం ఏం లేదు అనుకుంటాం, పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే ఆ కలర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. అది మళ్ళీ గ్రీన్ చెట్టు మీదకి వెళ్ళింది అనుకోండి, ఆ కలర్లోకి మారిపోతుంది అంట. ఎందుకంటే ఆ కలర్లో గ్రీన్ మీద గ్రీన్ ఉంటే ఏం కనిపిస్తుంది, మనకి ఏం కనిపించదు కదా. మీకు సోల్జర్స్ మన ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు, ఒక రాడ్ ఉంది అనుకున్నారు, రాడ్ లాంటి డ్రెస్ కుట్టించి రాడ్లో కలిసిపోతారు. చెట్టు దగ్గర ఉన్నారనుకోండి, చెట్టు లాంటి డ్రెస్ కుట్టించి చెట్టులో కలిసిపోతారు. ఎందుకని? శత్రువుకు కనిపించకూడదు, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలి, ఎదుటివాడి ప్రాణం తీయాలి, వీళ్ళ క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ కనపడితే ఖచ్చితంగా చంపబడేస్తారు అవతరాలు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే రంగులు మారుస్తూ ఉంటుంటారు. మీకు అందరికి తెలిసి ఇటువంటి విషయాలన్నీ కూడా రంగులు మారుస్తూ ఉంటుంటారు. దేవుని సన్నిధిలో ఉంటే ఒక రంగు, బయటకు వస్తే ఒక రంగు. ఈ రంగులు నువ్వు మార్చొచ్చు, కానీ ఒక రోజున అసలు రంగు బయటపడుతుంది. ఒక ఇంట్లో ఏమైనా దొరుకుతుందని చెప్పి ఒక నక్క ఏం చేసిందంట, తింటాకి దొంగతనానికి వెళ్ళిందంట. ఆ ఇల్లు ఏంటి, రంగులు అమ్ముకునే ఇల్లు. సడన్గా ఈ నక్క వెళ్ళి ఏదో తిందారని గెలిగి లోపల పైనుంచి ఈ రంగుల డబ్బా కాస్త దాని మీద పడ్డదంట. ఎప్పుడైతే రంగుల డబ్బా పడ్డదో ఆ రంగులన్నీ దాని మీద పడేసరికి ఏమైంది, రకరకాల రంగులు వచ్చి చారలుగా ఏర్పడేసరికి దానికి పులి చారలు ఏర్పడ్డాయంట. ఇది ఇంకా కుర్రోమొర్రంట భయపడితే వెళ్ళిపోతుంటే అలాగా అడవిలోకి వెళ్ళేసరికి ఏమైంది, సేమ్ పుల్లాగా చారలు ఉండేసరికి జంతువులన్నీ భయపడతా మొదలు పెట్టాయంట. అప్పుడు ఏంటి, నన్ను చూసి భయపడుతున్నారు ఏంటని చెప్పి ఇంకేదో రాజులాగా ప్రవర్తించడం మొదలుపెట్టిందంట ఈ నక్క. అబ్బో భలే భయపడుతున్నారు అందరూ అని చెప్పేసి ఇలా భయపడతా కొన్ని రోజులు కొనసాగిందంట. ఈ లోపల ఏమైందంటే వర్షాకాలం వచ్చిందంట, వర్షం వచ్చిందంట. సడన్గా అన్నీ ఉండగానే వర్షం కురిసేసరికి దీని అసలు రంగు బయటపడ్డదంట. అమ్మో ఇంతకాలం దీనిగా భయపడతా అని చెప్పి అన్నీ ఒకేసారి మీద పడేసరికి పారిపోయిందంట. చూసారా, ఖచ్చితంగా మన అసలు రంగు బయటపడే రోజు ఒకటి ఉంటుంది. ఎంత వేసం వేసినా ఏది వేసినా కూడా కొనసాగుతుంది కొంతకాలం మాత్రమే. కానీ ఒకనొక రోజు వచ్చేసరికి ఖచ్చితంగా మన రంగు, మన యొక్క స్థితి బయటపడుతుంది. నువ్వు నిజంగా ఎంత వర్షం నీ మీద వచ్చినా, ఎంత సమస్య నీ మీదకి వచ్చినా, ఎంత ప్రతికూల పరిస్థితులు నీ మీద పడినా కానీ నువ్వు ఎప్పుడైతే నీవులాగా ఉండాలంతే. నీ స్వభావం మారిపోకూడదు, నీ పరిస్థితి మారిపోకూడదు. కానీ ప్రెజర్ ఎక్కువైతే పరిస్థితులు మారిపోతుంటాయి చాలామంది కదా. ఒక సేవకుడు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట, మరి దేవుని వాక్యం బోధించడానికి వెళ్తుంటే సడన్గా ఒక వాగులో స్కార్పియన్ అంటే తేలు కొట్టుకుని వెళ్ళిపోతుందంట. ఆయన చూసి అయ్యో అని చెప్పి గబగబా వెళ్ళి దాన్ని కాపాడదని చూస్తుంటే చెయ్యడుతుంది, కొడుతుందంట. అది అయ్యో అని చెప్పి గబగబా ఆ చెట్లు ఆకులు కోసి అవి కోసి చెట్టు కొమ్మ పెట్టి దానికి ఎలా చేర్చి ఎలాగైతే దాన్ని రక్షించాడంట. అమ్మయ్య అని చెప్పి ఆ తేలిని రక్షించి వెళ్ళిపోతుంటే ఇదంతా ఒడ్డు నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడంట. చూసి యాభై నీకు అసలు బుద్ధి ఉన్నదా, అదేంటి విష జంతువు, పైగా నేను కొడతాక నువ్వు ప్రాణం పోయాలని చూస్తుంది, అది నేను ప్రాణం తీయాలని చూస్తుంది, నేను కొట్టాలని చూస్తుంది. అటువంటి దాన్ని ఎందుకు కాపాడావు? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని నేను కొడతాకే చూస్తుంది, కానీ కలిసి నీకు ఏమైనా థ్యాంక్ యూ చెప్పిందా అని చెప్పి అడిగాడంట ఆయన. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, దాని స్వభావం ఏంటి, తేలు, అదేం చేస్తుంది, కొడుతుంది. అయితే దాని స్వభావం అది మార్చుకోలేదు. నా స్వభావం ఏంటి, సేవకుడిని, దేవుని ప్రేమిస్తాను, అందరికి ఉపకారం చేస్తాను. అది విసర్జంతువు లేకపోతే ఏంటో ఇటువంటిది అది నాకు అనవసరం. కాబట్టి నా స్వభావం ఏంటి, ఉపకారం చేయటం. దాని స్వభావం అది ప్రాణాపాయ స్థితిలో కూడా వదులుకోలేనప్పుడు నా స్వభావం నేను ఎందుకు వదులుకుంటాను? కాబట్టి అది ఎటువంటిదైనా సరే నా ధర్మాన్ని, నా యొక్క స్వభావాన్ని నేను నెరవేర్చానని అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటను మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా కూడా మంచివాడై ఉన్నాడంట. కాబట్టి అన్ని వేళలా మంచివాడైనప్పుడు నీ పరిస్థితి మారిపోతే నువ్వు ఎందుకు మారిపోతున్నావు? నిన్న నేడు దేవుడు ఏకరీతిగా ఉన్నాడంట, ఒకే రీతిగా ఉన్నాడంట. ఆయనలో మార్పులు లేవు, ఆయనలో ఏ విధమైనటువంటి మరి ప్రతికూల పరిస్థితులు లేవు. మన తాతల్లో ఒకలాగా ఉన్నాడు, మన ముత్తాతల్లో ఒకలాగా ఉన్నాడు, మనలో కొద్దిలోకి ఒకలాగా ఉన్నాడు. చూడండి, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి ఈ యొక్క భూమి అనేది హీట్ ఎక్కిపోతుంటుంటుంది.
ఇన్నాళ్ళు ఆ పెద్ద ఏసీలతో పని ఉండేది కాదు ఎవరింట్లో కూడా. ఇప్పుడు అది ఊరైనా సరే, ఎక్కడైనా సరే, చిన్న మూలైనా సరే, ఏసీ లేకపోతే ఇంకా జీవితం అనేటువంటిది కష్టమైపోతుంది. ఉం? బట్టలు తడిచిపోతున్నాయి, నిద్ర పడతలేదు, చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురైపోయినాయి. ఎందుకని ఇదంతా జరిగింది? మనుషులు మార్పు వచ్చిందా? ప్రకృతిలో మార్పు వచ్చిందా? ఎస్, అన్ని మార్పులు వచ్చాయి. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ వాడకం ప్రారంభించామో, ప్లాస్టిక్ ఉండేటువంటి స్వభావం ఏంటంటే భూమిలోకి వెళ్తుంది కానీ అది చచ్చిపోదు. ప్లాస్టిక్ అనేది మట్టిలో కలిసిపోదు. కాబట్టి అది ఆ మట్టిలో కలిసిపోకపోవటం వల్ల ఈ మట్టినంతా కూడా ఎలా మారుస్తుంది? ప్లాస్టిక్ హీట్గా మార్చేస్తుంది అనమాట. సో హీట్ అయ్యి భూమి అంతా వేడెక్కడం ప్రారంభించింది. మనకి ప్రకృతిలో ఓజోన్ అనేటువంటి పొరను దేవుడు న్యాచురల్గా ఏర్పాటు చేశాడు. ఆ ఓజోన్ పొర ఏమైందంటే ఆ హీట్ వల్ల ఈ ఫ్రిడ్జ్ నుంచి ఫ్రీయాన్ అనేటువంటి వాయువు వెలువడుతుంది అనమాట. ఆ వాయువు విడుదల అవటం వల్ల ఈ ఓజోన్ పొరకు చిల్లులు పడటం ప్రారంభించిందంట. నువ్వు గొడుగు వేసి వెళ్తున్నావు, ఆ గొడుగు చిల్లులు పడితే ఉపయోగం ఏంటి? ఉందా అనుకుంటున్నావు కానీ వారి సొంత మీద పడుతుంది. అలాగే ఈ ఓజోన్ పొర దెబ్బతిన్నట్లయితే ఏమవుతుంది అంటే సూర్యకాంతి డైరెక్ట్గా నీ మీద పడుతుంది. అలా సూర్యకాంతి డైరెక్ట్గా వడపోయకుండా, ఓజోన్ పొర అడ్డేయకుండా నీ మీద పడినట్లయితే డైరెక్ట్గా క్యాన్సర్ రావటం, సమస్యలు రావడం ఇదంతా జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? మనం ఎలాగ ఆగం కదా. కరోనా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? కొన్ని వందల కిలోమీటర్ల ఓజోన్ పొర ఫామ్ అయిందంట. హల్లెలూయా. మనం ఎప్పుడు కీడే చూస్తాం కానీ మీరెందుకు చూడడం అసలేని? కరోనా వచ్చింది, నష్టం, కానీ ఎంత లాభం జరిగింది తెలుసా? ప్రపంచానికి ఎంత లాభం జరిగింది తెలుసా కరోనా వల్ల? కరోనా టైంలో ఎన్ని రోజులు ఇక్కడ వెహికల్స్ తిరగలేదు? ఆల్మోస్ట్ 1 month మొత్తం బంద్ అయిపోయిందా? ఢిల్లీ లాంటి ప్రదేశంలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుందంట మన ఇండియాలో. అటువంటి ప్రదేశంలో ఒక్క పిట్ట కూడా మెదలలేదు కదా, మీకు తెలుసు కదా కరోనా టైంలో. దాని ద్వారా ఏమైందంట? ఇంకొక సత్యం మీకు తెలియాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఏంటో సత్యం అంటే, చాలామంది మీకు సమస్య వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అప్పుడు ఏమంటారు? అమ్మయ్య, ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు ఏమొచ్చిందంటండి? స్వస్థత వచ్చింది అనుకుంటారు. వాస్తవానికి మనిషికి ఏ ట్యాబ్లెట్ కూడా స్వస్థత ఇవ్వదు. అర్థమైందా? మీకు చిన్నతనంలో ఆడుకునేట్టు బోళ్ళు దెబ్బలు తగిలితాయి. వాటికి ఎప్పుడైనా కట్లు కట్టారా మీరు? మాకైతే ఇలాగా శరీరం పెచ్చిలు వేసి వెళ్ళిపోతుండేది కబడ్డీ ఆడినప్పుడు, లేకపోతే అట్లాంటప్పుడు. ఇంటి దగ్గర చెప్తే తిడతారని చెప్పేసేసి దానికి ఏ వేసేవాళ్ళం కాదు, రాస్తే పసుపు రాసేవాళ్ళం లేకపోతే లేదు. కానీ కొన్ని రోజులకి గాయం కూడిపోయేది, లెగిసిపోయినటువంటి ఆ స్కిన్ ప్లేస్లో కొత్త స్కిన్ వచ్చేది, కలిసిపోయేది, నార్మల్ అయిపోయింది. ఎవరు చేశారు ట్రీట్మెంట్ అసలే చెప్పాలి? ఏ డాక్టర్ చేశాడు? దేవుడు మన శరీరం ఎలా డిజైన్ చేశాడంటే, చూడండి, మీకు యాక్సిడెంట్లు అయినప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో ఆ కాల్లో బోన్ తీసంట ఈ పక్కన వేసారంట. మరి తీసిన బోన్ పరిస్థితి ఏంటి చెప్పాలి? ఇంకొకటి మనకి బాగా పడుతుంది, ఏమని? మగోళ్ళకి బోన్ తక్కువ ఉంటుంది, ఆడోళ్ళకి బోన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనకి చరిత్ర చెప్తుంటున్నారు చాలామంది. ఎందుకనంటేనంట ఈ మగోడు బోన్ దేవుడు తీసేసాడు కాబట్టి ఆ బోన్ తక్కువ ఉంటుందంటే. అమ్మో, నేను నిజంగా ఆలోచించి నిజం అనుకున్నాను. తీయటం వాస్తవమే, బోన్ తీసేసాడు దేవుడు. కానీ మన బోన్కి మళ్ళీ రిఫార్మేషన్ అంటే మరలా దానికి అది ఏమంటారు, మళ్ళీ దానికి అది క్రియేట్ అవుతుంది అనమాట, మొలుస్తుంది అనమాట, సృష్టించబడుతుంది అనమాట. అటువంటి పవర్ ఇచ్చాడు. అలాగే మన శరీరాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆరోగ్యము అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. నీకున్న ప్రతి రోగము కూడా దానికి అది క్యూర్ అయిపోయి సిస్టాన్ని దేవుడు పెట్టాడు. మరి మెడిసిన్ ఎందుకంటే నీకున్న సమస్య పెద్దదవ్వకుండా చేస్తుంది కానీ నీకున్న సమస్యను తగ్గించదు. నీకున్న రోగం ఎక్కువ అవ్వకుండా చేస్తుందేమో కానీ నీకున్న రోగాన్ని తగ్గించదు. కాబట్టి ఆ మెడిసిన్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ పెరగకుండా, ఆ యొక్క రోగం పెరగకుండా ఆఫ్ చేస్తారు తప్ప రోగాన్ని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేరు. ఆటోమేటిక్గా మన బాడీకి, మన శరీరానికి దేవుడు అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి దాన్ని అలాగా తయారు చేశాడు అనమాట. హల్లెలూయా. ఇన్బిల్ట్ మనకు ఆల్రెడీ ఆరోగ్యం ఇన్బిల్ట్గానే దేవుడు చేశాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం, చాలా చక్కటి సమయం. వేకువజామున లేచి దేవుని సన్నిధిలో గడపాలంటాడు. నువ్వు లేచినప్పుడు మొట్టమొదటి ప్రిఫరెన్స్, మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఇక్కడ మనం ఒక మాట చూసినట్లయితే, మరి ఈ మాట చదివి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోసే
తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడే లేచి ఆ 2 రాత్రి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండకు ఎక్కాడు. ఇక్కడ మీరు గమనించాలి, మోసే గారికి దేవుడు ఆల్రెడీ పిలిచి చక్కగా రాతి పలకలను చేసి చేరాతను రాసి 10 ఆజ్ఞలు ఇచ్చి పంపేశాడు. గమనించాలి, చాలామంది అలాగ ఆశీర్వాదం కోల్పోతున్నారు. ఆ రాతి పలకలు నట్టుకుని ఆయన చక్కగా వస్తున్నాడంట. వస్తుంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలంతా ఏం చేస్తున్నారు, ఒక విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహాన్ని మొక్కుకుంటూ ఉన్నారంట. అరే నేను ఇంతకాలం కష్టపడ్డాను వీళ్ళ కోసమే కదా, దేవుడి ఆజ్ఞలు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆయన ఏం చేయాలి, శాంతించకుండా ఏం చేశాడంట, కోపం వచ్చిందంట. ఇటువంటి ప్రజల కోసం నేను ఇంత కష్టపడ్డాను, ఇంత ఉపవాసం ఉన్నాను, ఇంత ప్రార్థన చేశానని చెప్పి ఆ రాతి పలకలని నేలనేసి కొట్టాడంట. ఎవరిచ్చారు అది? దేవుడిచ్చాడు కదా. ప్రభా అని చెప్పి దేవుడితో మాట్లాడాలి కదా. వీళ్ళ మీద కోపంతో దేవుడు ఇచ్చింది నేలనేసి కొట్టారంట. మీరు చాలామంది అదే చేస్తారు. పిల్లల మీద కోపంతో ఏం చేస్తారు, టీవీ పక్కన కొడతారు, లేదా పక్కల మీద కోపంతో గోడలు తంతారు. నేను చూశాను హైదరాబాద్లో ఒక ఆయన నా స్టూడెంటే, కాలు కట్టుకట్టుంది ఎదురుకి. ఏమైంది సార్ అంటే సడన్గా స్ట్రెస్ వచ్చిందంట. స్ట్రెస్లో ఏం చేయాలి తెలియక గోడ తన్నాడంట. గోడ తంతే అదేం చేస్తుంది, తిరిగి తన్నింది అనమాట. అవేలు ఇరిగిపోయింది. కాబట్టి ఈ రోజున మన ప్రతిస్పందన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ చూడండి, మోషే గారు ఏం చేశారంట, చక్కగా దేవుడిచ్చిన బహుమతిని తీసుకుని నేలపాలు చేశాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు చూడండి. కోల్పోయిందని చెప్పేసి అక్కడ ఇచ్చిపెట్టేశాడు దేవుడు. మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. మోసే, నేను నీకు ఇచ్చిన పలకలను పగలగొట్టావు, ప్రజలు ఏం చేస్తే నాకెందుకు, వాళ్ళు ఎలాగుంటే నాకెందుకు, నేను ఇచ్చిందని నువ్వు ఎంత భద్రంగా చేసుకున్నావు, నేను ఇచ్చిన అవకాశం నువ్వు ఎలా సద్వినియోగం చేసుకున్నావు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సరే నేను మళ్ళా నీకు ఇస్తున్నాను అవకాశం, కానీ ఈసారి నీ పలకలు నువ్వే చెక్కుకో. చూసారా, మొట్టమొదటిగా దేవుడు ఖచ్చితంగా ఉచితంగా నిన్ను రక్షించి నీకు సహాయం చేసి అన్ని చేస్తాడు. రెండోసారి నువ్వు రక్షించబడిన తర్వాత కూడా పాపం చేసినట్లయితే నీకు నువ్వే రిపెంటెన్స్ అవ్వాలి, నీకు నువ్వే దేవుని దగ్గరికి రావాలి, నీ తప్పు నువ్వే తెలుసుకోవాలి. చూసారా, తప్పుపోయిన కుమారుడు ఏం చేశాడు, ఎవడో బోధించాడా, ఎవడో చెప్పాడా, లేదు, తన తప్పు తాను తెలుసుకుని తాను రిపెంటెన్స్ అయి దేవుని దగ్గరకు వచ్చాడు, అద్భుతమైన ఫలితాన్ని చూశాడు. అలాగే ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ప్రార్థించే వ్యక్తిగా, దేవుని సందులో ఎదిగే వ్యక్తిగా, మంచి మంచి జీవితం జీవించే వ్యక్తిగా ఉండుండొచ్చు. కానీ ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే ఎవరు నీకు సహాయం చేయరు. నీకు నువ్వే రియలైజ్ అయ్యి అరే నేను తప్పిపోయానే, తప్పు మార్గం వెళ్ళిపోతున్నానని చెప్పి నిన్ను నువ్వు సరి చేసుకుని మళ్ళీ రీకనెక్ట్ అయితే అద్భుతమైన ఫలితాలు చూస్తాడు. కాబట్టి మోసేతోటి దేవుడు అన్నాడు తెలుసా, మోసే మొదట నీకు ఇచ్చినటువంటి పలకలను రాతి పలక నువ్వు చెక్కుకో. హల్లెలూయా, నిన్ను నువ్వు చెక్కుకో. అర్థమైందా? నేను నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు కోల్పోయావు, మళ్ళా నువ్వు దాన్ని చెక్కుకో, మలుచుకో, సరి చేసుకో, మరి అదంతా సెట్ చేసుకో అని చెప్పినప్పుడు దేవుడి మాటకు లోబడి మోసే అటువంటి మళ్ళా రేతి పలకలు చెక్కుని ఏం చేశాడంట, మళ్ళా దేవుని సంధికి వెళ్ళాడంట. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అదనమాట. నువ్వు కోల్పోయింది, నువ్వు నష్టపోయింది, నువ్వు పాడు చేసుకున్నది, నువ్వు ఏదైతే మరి ఈ లోకంలో అది లేదు అనుకున్నావో దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి, మళ్ళా ఆ స్థితికి వెళ్ళాలి, మళ్ళీ అటువంటి జీవితం నీకు కావాలి. అటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్ళాలంటే ఎప్పుడంటది, అర్ధరాత్రి కాదు, వేకు అనే ఈ మాట చాలా నన్ను ఆకట్టుకున్నది. మళ్ళా చదువుతాను, మీరు వినండి. ఏమనుందంటే, కాబట్టి ఎతడు మోసే గారు అంట ఏం చేశారు, మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కేను. చెక్కాల ఫస్ట్ నీలో ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలన్నమాట, కటింగ్ చేయాలన్నమాట. ఒక మొక్కను పెంచుతున్నప్పుడు దాన్ని వదిలేసామనుకో దాని ఇష్టానుసారంగా పోతుంది. అదే మొక్క అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు దాన్ని ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి పడాలన్నమాట. ఆ ఎక్స్ట్రాలన్నీ కట్ చేస్తేనే అది అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా మారుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఎక్స్ట్రాలు వస్తుంటుంటాయి, కొన్ని విషయాలు తెలియకుండా పెరిగిపోతుంటుంటాయి, అనవసరమైన విషయాలు. వాటిని ఏం చేయాలంట, కట్ చేయాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఫలితాలను చూడలేము. అలా కట్ చేయలేనట్లయితే మరి సరైన రీతిలో ఎదగలేము అనమాట. అలా ఎక్స్ట్రాలు మనం కట్ చేసుకోవాలంట. ఇక్కడ ఏం చేయాలంటే ఆయన చెక్కాడు. హల్లెలూయా, చెక్కెను. కాబట్టి మీరు కూడా చెప్పాలి, ఏమని, నేను కూడా చెక్కుకుంటాను, నాలో ఎక్స్ట్రాలన్నీ కూడా కట్ చేసుకుంటాను. నాలో తొందరపాట్లు, నాలో కోపము, నాలో అసహనము, నాలో గురి చూసి మాట్లాడడం, కొంతమంది ఏదొస్తే అది మాట్లాడేస్తుండడం, దీనివల్ల ఏమైతే పర్యవసానాలు ఎదురవుతుంటాయి. అటువంటి పరిస్థితులు మీలో ఉన్నట్లయితే అవన్నిటిని నేను చెక్కుతాను. మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు, గమనించాలి, ఆజ్ఞాపించినట్లు ఉదయమున పెందలకాడే లేచి, ఉదయమున పెందలకాడే లేచి. చాలామందికి ఉదయం అంటే ఇప్పుడు మార్నింగ్ 6 7 8 వాళ్ళకి ఉదయం. కానీ ఇక్కడ చాలా క్లారిటీగా 3 మాటలు ఉన్నమాట. ఉదయము,
పెందలకాడే లేచి. ఇది చాలా అద్భుతమైన విషయం అనమాట. ఇది చేసినటువంటి వారు ఈ సాక్ష్యమైన ఈ కుటుంబాన్ని బట్టి మనం బ్రదర్ చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేనైతే ప్రార్థన చేసుకున్నాను కానీ మా ఆవిడ లేసేది కాదండి అసలేని. నాదే పరిస్థితి. ఫస్ట్లో మా ఆవిడ లేసేది కాదనమాట. అలాగని చెప్పి నేను అడిగానా, అలాగని చెప్పి బ్రదర్ అడిగాడా, అడగలేదంట. కానీ ఆయనకు ఆశ ఉంది, లేచి ప్రార్థన చేసుకుంటే బాగుండు అని చెప్పి. సడన్గా కొన్ని రోజులకి ఏమైందంటే ఈ యొక్క యూట్యూబ్లో చూసినటువంటి విషయాన్ని బట్టి ఉదయం ముందు దేవుడు చేసిన అద్భుతాలు, 4వ జాములో చేసిన దేవుడు అద్భుతాలు, ఇందులో రుచి, ఇందులో రంగు రుచి చిక్కదనం అన్నట్టుగా ఇందులో ఉన్నటువంటి అద్భుతము ఆసక్తి విషయాలు తెలుసుకున్నాక నేను కూడా లేవాలి, 3:30కు లేచి దేవుని సందులో గడపాలని చెప్పి ఎప్పుడైతే ఆ సమయ పాలన అంతే ఆ సమయాన్ని పాటించడం, ఆ సమయంలో దేవుని సందులో ఉండటం చేశారో ఊహకందనటువంటి రీతిలో మిరకల్స్ విల్ హ్యాపెన్. ఆ యొక్క అద్భుతాలు అనేటువంటివి జరుగుతూ 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 వచ్చాయంట. హల్లెలూయా. కొన్నే చెప్పారు, చాలా తక్కువే పంచుకున్నారు. వాళ్ళు చాలా అద్భుతాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి. ఎలా జరిగాయి ఇవన్నీ కూడాను? ఆయన నెత్తి మీద చేసి ప్రార్థన చేయడం వల్ల జరిగాయి. అని ఉంటే ఏమైపోదు, నువ్వు నా విగ్రహం కట్టేసి ఇక్కడ పెట్టేద్దరు అనమాట. ఎందుకంటే అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి. అక్కడ అలా కాదు. ఈ సత్యాన్ని తెలియజేసింది ఆయనే. దేవుడు ఆయన ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించాడు. మేము వెలిగించబడ్డాం, మేము వెలుగుతున్నాం కాబట్టి అనేక మందిని వెలిగించగలిగాం. దేవుని ఉద్దేశం కూడా అదే. వెళ్తూ 12 కొవ్వొత్తులు వెలిగించేలేడు. ఆ 12 కొవ్వొత్తులు ఏం చేశాయంట? ప్రపంచాన్ని వెలిగించాయంట. హల్లెలూయా. అంతేగాని ఆ కొవ్వొత్తుతో పట్టుకుని ప్రపంచం అంతా తిరిగి వెలిగించండ్రా అని చెప్పి వెళ్ళలేదు దేవుడు. మీరు వెలగండి, అనేక మందిని వెలిగించండి. హల్లెలూయా. మీరు జీవించండి, అనేక మంది జీవితాలను ప్రభావితం చేయండి. అది దేవుని కాన్సెప్ట్ అనమాట. అంతటను అందరూ మారు మనసు పొందాలి, అది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఎలా జరుగుతుంది అంతా? ఒక మనిషి వల్ల జరుగుతుందా? నో. ప్రతి మనిషి ఒక క్రీస్తు అవ్వాలన్నమాట. చెప్తాడు కదా దేవుడు యోహాను పత్రికలో, యు ఆర్ గాడ్స్, మీరు దైవంలను మీరు ఎరగరా? ఎరగమను నిజంగా. నేను పాపిని, నేను పురుగుని, నేను పెంటని, నేను గడ్డిని. ఇంకో మాట అంటారు, ఏమంట? పెంట మీద చెత్త కంటే హీనమైన వాడు అంట. పెంట మీద చెత్త అంటేనే అసలు పెద్ద చిరాకు మనకి, దానికంటే హీనమైన వాడు అంట. మరి అంత హీనమైనటువంటి వాడు దేవుని సన్నిధిలోకి ఎందుకంత కోపం, ఎందుకంత అసహనం, ఎందుకంత తొందరపాటు? చూసారా, మన పలికే మాటలకి జీవించే జీవితానికి అసలు సంబంధం ఉండదు, మ్యాచ్ అవ్వదు. సో ఈరోజు నుంచి ఇక్కడ చూడండి, ఉదయం పెందలకాడే లేచి ఇంత మాటలు పెట్టుకుని ఎలా నిద్రపోతున్నారు అసలేని? ఇంతంత అద్భుతమైనటువంటి విషయాలు పెట్టుకొని దేవుడు ఆ మోసే గారు ఎలా రికవరీ చేసుకోగలిగాడు? మోసే గారు కోల్పోయినటువంటి, పగిలిపోయినటువంటి జీవితాన్ని, ఆ పలకలను మళ్ళీ ఎలా సంపాదించుకోగలిగాడు? అసలు ఏంటో ప్రాసెస్? హల్లెలూయా. బ్రదర్, గతంలో మంచి జీవితమే, మంచి వ్యాపారం ఉండేది, మాకు పోయింది. మళ్ళీ ప్రేయర్ చేయండి. ఏంటి? మోసే గారు ఆ దేవుడు మంచి పలకలు ఇచ్చాడు కాబట్టి పోయాయి, మీరందరూ ప్రేయర్ చేయండి అని అడిగాడా? ఇదే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు చాలామంది. ప్రార్థన చేయడం తప్ప? మరి ఏమన్నా ప్రార్థన చేయమని అడగొద్దా మిమ్మల్ని? మీరు సేవకులు ప్రార్థన చెబితే ఎలాగా? మా సమస్య మీకు చెప్పతే ఎవరు చెప్పుకుంటాం? సరే, మరి మీ సంతోషం ఎవరితో చెప్పుకుంటున్నారు? ప్రభు వాళ్ళకు ఉద్యోగం ఇదేవా అని ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చాక ఎవరితో మీటింగ్ పెడుతున్నారు? రాజకీయ నాయకులు పిలిచా? భోజనాలు ఎవరికి పెడుతున్నారు? చాలా అద్భుతమైనటువంటి విషయాలు చూస్తుంటాను నా జీవితంలో నేను. శ్రమ వస్తే ఫోన్ అంటున్నాను, బ్రదర్ ఎలాగుంది అలాగుందంట. ఏం కాదండి అని మళ్ళీ వాళ్ళని ధైర్యపరిచి ప్రార్థన అన్ని చేస్తే సడన్గా ఏమొస్తుంది? ఉద్యోగం వచ్చాక ఏమైందంట? దేవుడు లేదు, ఏమీ లేదు. అంతా కూడా మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి పండగలు అవి చేసుకుంటూ లోకంలో కలిసిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ మోసే గారు ఏం చేశారు? నేను కోపంలో బ్రవ్వ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అలా చేశాను, నాకేంటి, నా పొరపాటు ఏముంది? ఏం లేదు కదా. వాళ్ళ గురించి నేను అలా చేశాను, వాళ్ళ ప్రవర్తన నన్ను ఇలా చేసింది కాబట్టి నేను తొందరలో అలా పలకలు పాడేశాను, మళ్ళీ ఇదేవా అని అన్నాడైనా? అనలేదు. ప్రజలారా, మీకోసమే నేను ఇలా చేశాను, మీ వల్ల నష్టపోయాను, ఇది అంతాను కాబట్టి మీరు అంతా రండి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఉపవాసం ఉందాం అని పిలిపించాడా? ఇదే మనకుండే సమస్య అనమాట. మా అమ్మగారు హాస్పిటల్ ఉందండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి కదా, అందరూ ప్రార్థన చేయండి, ఊరంతా ప్రార్థన చేయండి, అందరికీ చెప్పండి, అన్నీ చేయండి అంటే నేను తప్పని అనట్లేదు పిల్లలు. ప్రార్థనా సహాయం కోరడం తప్పేమీ కాదు. కానీ ఎప్పుడు కూడా అదే లెవెల్లో ఉండిపోవటం, అదే స్థితిలో ఉండిపోవటం. మోసే గారు పిలుపునిస్తే కొన్ని లక్షల మంది వచ్చి ఉపవాసం ఉంటారు అక్కడ. మోసే గారు పిలుపునిచ్చినట్లయితే కొన్ని లక్షల మంది మరి ఒబీడియన్స్ చూపిస్తారు. ఒక్కడ కూడా పిలుపునివ్వలేదు అక్కడ, ఒక్కడ సహాయం కూడా తీసుకోలేదు అక్కడ, ఒక్కడిని కూడా ప్రార్థన చేయమని అడగలేదు అక్కడ. హల్లెలూయా. ఆ లెవెల్లోకి ఎదగాలని నేను ఆశపడుతున్నాను. అందరూ కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. నువ్వేది కోల్పోయినా సరే నువ్వు సరి చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, మళ్ళీ దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఇంకా మధ్యలో మీడియేటర్లు, మధ్యవర్తులు, మళ్ళీ నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు, తోపుడు బండిలాగా నేను తోసేవాళ్ళు. చూడండి, తోపుడు బండి చూసారా? తోపుడు బండి అంటే తెలుసా? 4 చక్రాలు ఉంటాయి, బాగానే ఉంటుంది. 4 చక్రాలు ఉంటాయి.
ఉంటే ఉపయోగం ఏంటి? ఎవరైనా తోస్తే కానీ ముందుకెళ్దనమాట. అస్సలు కదలదు. నువ్వెంత తోస్తే అంత వెళ్తుంది, అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని ముట్టుకుని తోసేదాకా మళ్ళీ కదలదు. చాలామంది అంతా లేవండి లేవండి లేవండి, 4:30 లేవాలి, 3:30 లేవండి, లేవండి లేవండి లేవండి, దేని స్తుతించండి 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 అని ఇలా పంపు కొడుతూ ఉంటేనే అలా ఉబ్బుతూ ఉంటారు అన్నమాట చాలామంది. ఆపేసాం అనుకోండి, మళ్ళీ ఇలా గాలి వెళ్ళిపోతున్న బెలూన్ లాగా ఇలాగా ఆరిపోతుంటారు మళ్ళీ చాలామంది. అట్లా ఉండకూడదు. మోసే గారిని వాళ్ళు పుష్ చేస్తున్నారు, మోసే గారిని ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు. మోసే గారు పోయిన పలకలు తెమ్మని ఎవరైనా అడిగారా? ఆయనే మళ్ళీ ఏం చేస్తున్నాడంట, చిక్కుకున్నాడంట. దేవుడిచ్చిన అవకాశం నువ్వు కోల్పోయేమో, దేవుడిచ్చిన అభిషేకాన్ని నువ్వు కోల్పోయేమో, దేవుడిచ్చిన పిలుపుని నువ్వు కోల్పోయేమో, దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, చక్కగా గతంలో ప్రార్థించేటువంటి జీవితాన్ని నువ్వు కోల్పోయేవేమో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఉదయమున పెందలగాడే లేచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా కాన్సెప్ట్ ఏంటి? లేచి. ఉదయం ఓకే, పెందలగాడే ఓకే, కానీ లేవలేదు నువ్వు. ఉదయం ఉంటుంది, పెందలగాడ ఉంటుంది ఎప్పుడు, కానీ లేవాలన్నమాట. నువ్వు ఎప్పుడు లేవాలంటే ఉదయాన్నే లేవాలి, పెందలగాడే లేవాలి, చీకటితోటే లేవాలి, వేకునే లేవాలి. లేచి ఏం చేయాలంట? 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండకి ఎక్కాడు. లేచి నిన్ను నువ్వు సిద్ధపరచుకుని, నీ యొక్క జీవితాన్ని సమర్పించుకుని, నీలో ఉన్న ప్రతిదాన్ని సరి చేసుకుని ఆ హృదయాన్ని పట్టుకొచ్చి దేవుడికి ఇస్తే మళ్ళా దేవుడు దాన్ని నింపుతాడంట, మళ్ళా దేవుడు దాన్ని సరి చేస్తాడంట. కోల్పోయిన ప్రతిదీ నీకు తిరిగి దక్కించుకునే అవకాశాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. మొదటి సమయం 30 మీరు చదువుకున్నట్లయితే అక్కడ దావీదు కుటుంబంలో మరి గొప్ప భయంకరమైనటువంటి నష్టం జరిగింది. భార్య, పిల్లలు సమస్తం కోల్పోయాడు. ఏడవటానికి ఓపిక లేనంతగా మగోడు ఏడ్చాడంటే అసలు అది ఎంత బాధాకరమైన విషయం. ఏడవటానికి ఓపిక లేదంట. కానీ అందరూ కూడా చుట్టుపక్కల రాళ్ళు చేస్తున్నారు, చంపేద్దారని చూస్తున్నారు. ఇటువంటి విని కూడా దుర్మార్గులారా, మీకు జీవితాన్ని ఇచ్చాను, ఆధారం నేను మీకు ఆధార్ కార్డు వచ్చేలా చేశాను అదేమీ దావీదు గారు అంటలేదు. ఎవరేమన్నా కూడా సైలెంట్, నోరు మూసి కూర్చోవడం చాలా ఉత్తమం ప్రియులారా. ఊరుకున్నవాడు ఉత్తముడంట. అర్థమైందా? ఊరక ఉన్నవాడు ఉత్తముడంట. ఉత్తమ లక్షణం ఊరుకోవటం అన్నమాట. ఎప్పుడైతే ఊరుకున్నాడో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా ఏంటి ప్రభా పరిస్థితి, మరి ఏం చేయను, వెళ్ళనా, యుద్ధం చేయనా? చూసారా, నష్టంలో కూడా ఏమన్నాడు, యుద్ధం చేయనా అని. ప్రభా నా తోడుకి రా, నా తీసుకురా, నా సహాయం చేయి, నా హెల్ప్ చేయి అని అడుగుతున్నాడా? నేను యుద్ధం చేయనా ప్రభువా, నేను వెళ్ళనా ప్రభువా? చూసారండి, అసలు మనుషులు చూడనప్పుడు ఎలా ఉన్నారు అసలు. దావీదు ఎందుకు దేవుడు హృదయానుసారం అయ్యాడు? నేను వెళ్తాను, నేను స్వతంత్రించుకుంటారా, నేను పోరాడనా, వెళ్ళి చెయ్యి, వస్తారు, దక్కించుకుంటా. చూసారా, అంత బాధలో కూడా దేవుడు అన్నాడు, యుద్ధం చేయను, యుద్ధం చేయదు, నీకు రాదు, నీది నీకు రావాలన్నా కూడా నీ యుద్ధం చేయాలి, నువ్వు పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి ఆ రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండకి ఎక్కుము. అంత నష్టపోయి, అంత ఏడతానికి ఓపిక లేనటువంటి, ఏడతాకి ఓపిక లేనట్టు యుద్ధం ఏం చేస్తాడో చెప్పండి. అసలే ఆలోచించారు మీరు? ఏడవటానికి ఓపిక లేనట్టు యుద్ధం ఏం చేస్తాడు? కానీ నేను వెళ్తాను, యుద్ధానికి వెళ్తాను ప్రభువా, ఓకే వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, సమస్తము తిరిగి దక్కించుకోలేను. దావీదు రికవర్డ్ ఆల్ అని ఉంటుంది అక్కడ, అంతా కూడా సమస్తాన్ని తిరిగి దక్కించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కోల్పోవటం మాత్రమే కాదు, కోల్పోయిన దాన్ని తిరిగి దక్కించుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీ దగ్గర దొంగిలించేవాడు సైతానుగాడు, నీ దగ్గర నష్టం చేసేవాడు సైతానుగాడు. వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త, అబద్ధాల జనకుడు. అటు ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పరిస్థితులు ఒకవేళ శాంతి సమాధానం దొంగిలించబడ్డదేమో, ఏది నష్టపోయారేమో, భార్యాభర్తల సంబంధం సరిగ్గా లేదేమో, లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పరిస్థితులు బాగోలేదేమో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారో మీకు తెలుసు, దేవునికి తెలుసు, ఎవరికి తెలీదు. కానీ మీరు ఏదైతే కోల్పోయారో, ఎటువంటి జీవితం జీవించి గతంలో ఇప్పుడు నష్టపోయారేమో, గతంలో మంచి జీవితం జీవించి ఇప్పుడు పడిపోయారేమో, ఆ గతంలో ఉన్న జీవితం ఇప్పుడు లేదేమో, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవేమో, గతంలో ఉన్నట్టుగా మీ జీవితం ఇప్పుడు లేదేమో, అయితే దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నిన్ను చెక్కుకుంటావా, నిన్ను సరి చేసుకుంటావా, నిన్ను కమిట్ చేసుకుంటావా, దేవునికి దగ్గర చేసుకుంటావా, అయితే మళ్ళా కోల్పోయిందంతా తిరిగి నీకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడంట? నీవు పెందలకాడే ఉదయమనే లేచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు లేకపోతే ఎవరేం చేయలేరు. లేచి నిలిచి పలుకు. నువ్వు లేవకుండా ఏది కూడా సాధించలేవు. నువ్వు ఎప్పుడైతే లేస్తావో, ఎప్పుడు ఉదయమే పెందలకాడే లేచి దేవుని సంధికి వెళ్ళాలంటండి. లేచి ఏం చేయాలంటండి? చూడండి, ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. ఎక్కడెక్కడంటే కొండ ఎక్కాలంట. బాగానే ఉంది. లేచి ఏం చేయాలి? కొండ ఎక్కాలి. ఏంటి మన కొండ?
మోకాలు వేసి ప్రార్థన చేసుకోవాలన్నమాట. మోకాలని కొండెక్కాలి. అప్పుడు నువ్వు కోల్పోయింది, నువ్వు నష్టపోయింది, నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోగలుగుతావు, తిరిగి పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇదంతా కూడా మరలా వినండి. సో ఈ సండే ఈ యొక్క ఆరాధన, ఉదయకాల ఆరాధన ప్రత్యేకంగా దేవుడు జరిపించాడు. చాలా సంతోషం. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మరి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఇలాగా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు నడిపిస్తున్నప్పుడు మనం ఒక ప్రణాళికాబద్ధంగా దేవుని కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఏ సమయం అందనే స్థితిలో నిన్న స్తుతి పాడేదని ఉంటుంది కదా. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా మనం ఏం చేయాలంటే స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. మన ఎయిమ్, మన యొక్క ఉద్దేశం అంతా కూడా దేవుని మహింపరచడం, దేవుని గణపరచడం మాత్రమే ఉండాలి. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిసిన వారందరికీ దేవుడు అనుగ్రహించి చక్కగా ఉదయమే పెందరగడ లేచి దేవుని స్తుతించేటువంటి సైన్యంగా, యోధులుగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలి. చూడండి, నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ రోజైనా, అది వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం సంబంధం లేదు, ప్రతిరోజు ఖచ్చితంగా 5 గంటల 6 గంటల టైంలో ఆ రోడ్డు మీద వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. ఎనీ టైం ఐఎమ్ రెడీ, యుద్ధానికి మేము సిద్ధం అన్నట్లుగా ప్రతిరోజు ప్రిపరేషన్లో ఉంటారు. అలాగే క్రైస్తవుడు కూడా యోధుడు అనమాట, యుద్ధ వీరుడు అనమాట, శూరుడు అనమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నమాట. ఎనీ టైం, ఎన్ని సమస్యకు మేము రెడీ, మేము జయించడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఒక క్రైస్తవుడు ఒక ఆర్మీ లాగా, ఒక యుద్ధ వీరులాగా సిద్ధపడి ఉండాలి. అటువంటిప్పుడు నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కానీ ఏ సమస్య వచ్చినా కూడా నిన్ను బట్టి అది ఏలుబడి చేయలేదు. నువ్వు యుద్ధ వీరుడిగా ఉంటావు కాబట్టి నువ్వు విజయం సాధిస్తావు, ఆ సమస్య మీద విజయం సాధిస్తావు, ఆ ప్రజలందరికీ విజయాన్ని నీ ద్వారా పొందుకునేలా చేస్తావు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని బలపరచును గాక. మనకి చివరి 10 నిమిషాల్లోకి వచ్చేసాం. అంటే అర్థం ఏంటి? శక్తివంతమైన ప్రార్థన. కాబట్టి మనం మోకరిందాం. ఈ శక్తివంతమైన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేసి నడిపిస్తూ ఉన్నాడు. అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి హృదయాలు కదిలించబడుతూ ఉన్నాయి, అనేక ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు మోకరించి 2 చేతుల పైకి దేశయా, ఇదిగో దేవా, ఈ రోజు అద్భుతమైన విషయాలతో నాతో మాట్లాడవు. నా జీవితంలో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు, నా పట్ల నువ్వు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాం. ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థనలను పాలు పంచుకుంటూ ఉండగా నా ప్రభా, నన్ను, నా కుటుంబాన్ని నువ్వు భద్రపరిచి ఎలివేట్ చేసి హెచ్చించినందుకు నీకు వందనాలు యేసయ్యా. మరి ఈరోజు ఎవరైతే ఈ యొక్క మరి సమయంలో నా ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నీ ఆత్మచేత నింపి నడిపించి బలపరచండి. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు, ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు, ప్రతి నింద కొట్టివేసినందుకు వందనాలు, ప్రతి విధమైనటువంటి రోగం నుంచి విడిపించేసినందుకు వందనాలు, ప్రతి గొడ్రాలతనం తీసివేసినందుకు వందనాలు, గర్భాలు తెరుస్తున్నందుకు వందనాలు, అంధకార శక్తులు లయం చేసినందుకు వందనాలు, అన్నగారిని జీవితాలను మళ్ళీ లేపుతున్నందుకు వందనాలు, పోయినటువంటి బిజినెస్ డీల్స్ అన్ని మళ్ళీ రప్పిస్తున్నందుకు వందనాలు, కోర్టు కేసుల నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి, నిరుద్యోగ సమస్య నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏ సమస్యతోడైతే మోకరించారు, ఏది కోల్పోయి అయితే మళ్ళా మోకరించారు, ఇదిగో ప్రాలనాడు మోసే చెక్కుకునే పలకలు వచ్చినట్టుగా ఈ రోజున వారు హృదయాలను చెక్కుకున్నారు, సమర్పించుకున్నారు, సిద్ధం చేసుకున్నారు, వారు రిపెంటెన్స్ అయ్యారు, వారిని మళ్ళీ నీ కనెక్ట్ అయిన తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కోల్పోయినటువంటి పలకలను తిరిగి మోసేకిచ్చినటువంటి దేవా, ఈ రోజు నా ప్రభా ఇక్కడ ఉన్న వారందరి జీవితాలు ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో, ఏదైతే నా ప్రభా మరి వారి జీవితంలో ఉన్న ప్రభా మరి పొందుకోలేకపోయారో, నజరేయుడైన యేసు నామమును బట్టి, యేసు నామమును బట్టి నా ప్రభా వాళ్ళంతా కూడా రికవర్ చేసుకుంటున్నారు తండ్రి. అంత సమకూర్చుకునే సామర్థ్యం వారికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సాయతనగడ వారి నుంచి ఏదైతే శాంతిని, సమాధానాన్ని దొంగిలించినాడో, ఏ కుటుంబంలోనైతే గర్భఫలాన్ని వాడు దొంగిలించినాడు, ఏ గర్భాలైతే మూయబడ్డాయో, ఏ విధమైనటువంటి వ్యాపారాలు అయితే మూయబడ్డాయో, ఏ విధమైనటువంటి సంతోషం, సమాధానాలు అయితే ద్వారాలు మూయబడ్డాయో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజే అవన్నీ తెరిచినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ప్రతి గర్భాన్ని ముట్టి తెరిచినందుకు వందనాలు తండ్రి, ప్రతి కుటుంబాన్ని ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి, ప్రతి వ్యాపారాన్ని అభివృద్ధి చేసినందుకు వందనాలు తండ్రి, ఆగిపోయినవన్నీ కూడా నా ప్రభా మళ్ళీ ప్రారంభించేలా చేసినందుకు వందనాలు తండ్రి. రావాల్సిన డీల్స్ రావాల్సిన సమయంలో రావాల్సిన విధంగా వచ్చేలా నువ్వు చేసినందుకు నీకు వందనం చేసినాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో సంఘాలు లేవనెత్తబడాలి, వేకుజామున ప్రార్థించేవారు లేవనెత్తబడాలి. మరి నా ప్రభా మరి ప్రతి వారు కూడా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రతి వారు నీ సన్నిధిలో బలపరచబడేవారుగా, అనేక మందిని బలపరిచేవారుగా ఉండాలి, అనేక కుటుంబాలు లేవనెత్తబడాలని తండ్రి. ఇదిగో నా ప్రభా ఈ యొక్క మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ సమయంలో లేచి నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచి అద్భుతాలు చూడాలి. నీ యొక్క ఉద్దేశం అంతటను అందరూ మారు మనసు పొందవాలన్న ఉద్దేశం
నెరవేర్చబడటానికి ప్రతి వారి ఒక యోధుడిగా, ప్రతి వారి ఒక వీరుడిగా నా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఫలితాలు చూసేటువంటి వారికి ఉండే కృప చూపించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కుంటివారు లేచి నడుచుదురుగాక, దిగ్గుని లేచి నడుచుదురుగాక. అది పోలియో అయినా సరే, అది పుట్టుకతో వచ్చిన సమస్య అయినా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రభు సూపర్ న్యాచురల్ మెరకలు చేస్తున్నావు, సహజాతీతమైనటువంటి కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. వారిని తాకినందుకు వందనాలు, ఇప్పుడే లేపినందుకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి, ప్రతి కుంటితనం నుంచి, ఆత్మీయ కుంటితనం నుంచి నువ్వు లేపావు. నువ్వు గొంతులు వేసేలాగా నా ప్రభు క్రొవ్వుని దూడల వల్ల గొంతులు వేసేలా నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో తండ్రి. కుంటి చేయగలిగిన వారు నా ప్రభు, ఊస చేయగలిగిన వారు, ఏ సమస్య ఉన్నా, వేళలో సమస్య ఉన్నా, మోకల్లో మోచేలో సమస్య ఉన్నా, యేసు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత, అద్భుతాన్ని ప్రకటిస్తూ ఉండగా నా ప్రభు నమ్మినటువంటి వారి జీవితాలు నువ్వు కార్యం చేస్తావు. బ్యాక్ పెయిన్ నుంచి, నీ పెయిన్ నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా తండ్రి. ప్రతి బంధకాల నుంచి ఇప్పుడే ఈ ప్రార్థన ముగించబడక ముందే, ఆమెను చెప్పక ముందే ప్రతి సమస్యను పరిష్కరించేసావు. నీకు వందనాలు. మెడల నొప్పి నుంచి విడుదల చేస్తాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెవిటి వారు ఇప్పుడే విందురు గాక, ప్రతి చెవిలో ఉన్న సమస్య తొలగిపోవును గాక. తొలగించేసినందుకు నీకు వందనాలు. నువ్వు తాకినందుకు నీకు వందనాలు. నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు. ప్రతి నా ప్రభు గుడ్డితనాన్ని, ఆత్మీయ గుడ్డితనాన్ని, మనోనేత్రాలను వెలిగించినందుకు వందనాలు. యేసు నామములో దృష్టిలోపం ఉన్న వారందరూ సరి చేయబడతారు కాక, ఏ విధమైన కళ్ళజోళ్ళు అవసరం లేకుండానే సంపూర్ణ దృష్టి తిరిగి సంపాదించుకునేలా చేసినందుకు వందనాలు. వారు మళ్ళా కోల్పోయినటువంటి ఆ యొక్క దృష్టిని సంపాదించుకునేలా చేసినందుకు వందనాలు. ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను. విడుదల 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 విడుదల. యేసు నామమును బట్టి నేను విడుదల ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే నా ప్రభా, మరి ఎవరైతే మూయబడిన గర్భాల చేత బాధపడుతున్నారో, యేసు నామములో గర్భం తెరిచేవాడు నువ్వే. గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం యేసుక్రీస్తు నామములో ఈ రోజే వారి గర్భాలు తెరిచినందుకు వందనాలు. ఈ రోజే అద్భుతం చేసినందుకు వందనాలు. ఈ రోజు నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి నమ్మిక చెప్పిన వారికి జరిగిన గాక తండ్రి. ఎవరైతే చిత్రాల గారికి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే చిన్న బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే గర్భాల కొరకు తెరవబడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అద్భుతం చేసినందుకు వందనాలు. వారికి చక్కటి గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను తండ్రి. నేను అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తున్నాను. కార్యం చేసేవాడు నువ్వేనా తండ్రి. నువ్వు చేసావు, నీకు వందనాలు. నువ్వు కార్యం చేసావు, నీకు వందనాలు. అద్భుతం చేసావు, నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తాను దేవా. ఇదిగో నా ప్రభావ, ఎవరైతే కంటి సమస్యతో, దృష్టి లోపంతో బాధపడుతున్నారో మన తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నా తండ్రి, ఏ సమస్య ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నా అన్నటిని నువ్వు మార్చేసావు, 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 మార్చేసావు. నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేసేసావు, చేసేసావు. నీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు చేసేసినందుకు నీకు వందనాలు. నువ్వు సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. ఈ సమయంలో మోకరించిన వారందరి జీవితంలో మైటీ మెరకల్స్ నువ్వు చేసినందుకు వందనాలు. ఎవరెవరు నీ ఉద్దేశంలో ఉంచావు వారిని తోడుకొచ్చినందుకు వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని బట్టి వందనాలు. కొన్ని వందల వేల మంది నా ప్రభావ ఈ యొక్క ఆన్లైన్లో వింటూ ఉంటాను తండ్రి. కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ యొక్క ఉదయకాల ప్రార్థన ద్వారా బలపరచబడుతూ ఉండగా ప్రభావ వారందరి జీవితంలో మైటీ మెరకలు చేసి యేసు నామములో వారి వ్యాపారాలు దీవించినందుకు వందనాలు. వారు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చేసినందుకు వందనాలు. వారికి ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి విడిపించినందుకు వందనాలు. వారికి ఉన్న అంధకార శక్తుల నుంచి విడిపించినందుకు వందనాలు. దురాత్మ ప్రభావం నుంచి విడిపించినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మరి సమయంలో ఉన్న ప్రభావ ఒక పరలోక పోర్టల్ ఓపెన్ చేసినందుకు నీకు వందనాలు. నీ యొక్క గవిని చూసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నీ దేవదూతలు ఎక్కటం దిగటం నీ బిడ్డలు చూసేలా చేసినందుకు వందనాలు. పరలోక దర్శనాలు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మ వరాల చేత నింపినందుకు వందనాలు తండ్రి. నీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వారు కూడా నా ప్రభావ నీ ఆత్మ తాకిడి అనుభవించదు గాక, నీ సన్నిధిని అనుభవించదు గాక. నీ ఆత్మ ప్రతి వారి మీదకి దిగి వచ్చినట్లు చేసినందుకు వందనాలు. నీ ఆత్మ చేత నింపినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధి, నీ ప్రభావం, నీ కార్యం, నీ ప్రతి బిడ్డ పట్ల నువ్వు నెరవేర్చినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఆగిపోయిన ప్రతిదీ నా ప్రభావ ప్రారంభించబడవలసిందే. మూయబడిన ప్రతి ద్వారం తెరబడవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అభివృద్ధి, ఆశీర్వాదం, ఫలింపు, విస్తరణ నేను ప్రకటిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారిని బట్టి, వారి బంధువులు, వారి స్నేహితులు అందరూ కూడా నా ప్రభావ అంతటను మారు మనసు రక్షణ పొందాలన్న ప్రభావ. వారి జీవితాలు బాగుపడాలి. మా దేశం బాగుపడాలి. దేశంలో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన నడిపించండి. సరిహద్దుల్లో ఉన్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రొటెక్షన్ అనుగ్రహించండి. నీ కృప చేత నడిపించి బలపరచండి తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజు విడుదల, 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 విడుదల. అద్భుతాలు, 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 ఆశ్చర్యకాలు నువ్వు చేసేసినందుకు నీకు వందనాలు. నీ సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు.
వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేసేసినందుకు నీకు వందనం చేసిన తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ఉన్న ప్రతి వారిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చివరి 5 నిమిషాలు ఆసక్తితో ప్రార్థన చేద్దాం మనమంతా కూడా. ఈ చివరి 5 నిమిషాల్లో నీ అద్భుతాన్ని దాటిపోనివద్దు. ఈ చివరి 5 నిమిషాల్లో నీ అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలి. నిన్ను నువ్వే సిద్ధం చేసుకోవాలి, నిన్ను నువ్వే సమకూర్చుకోవాలి, నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకోవాలి. అద్భుతమైనటువంటి కార్యం నువ్వు స్వతంత్రించుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఈ చివరి సమయంలో చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థన ద్వారా అనేక జీవితాలు కట్టబడుతున్నందుకు వందనాలు. అనేక ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు. అనేక నిందలు అవమానాలు తీసివేసినందుకు వందనాలు. అనేకమైనటువంటి నా ప్రభువా మరింత సమస్యల్లో, మరి బంధకాల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటరితనంలో, కృంగుదనంలో, మానసిక ఒత్తిడి గుండా వెళ్ళినటువంటి వారు ఈ రోజే, ఇప్పుడే, ఈ చివరి క్షణంలో నువ్వు అద్భుతం చేసేసావు. నీకు వందనాలు. ఇప్పుడే వారు స్వతంత్రించుకునే కృప చూపించినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి డస్ట్ కడిగేసినందుకు వందనాలు. ప్రతి దుమ్మును కడిగేసినందుకు వందనాలు. నీ వాక్యమని ఉదక స్నానం చేత ప్రతి మనసును కడిగేసినందుకు వందనాలు. ప్రతి మలినాన్ని తీసివేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో క్లీన్ చేసినందుకు వందనాలు. శుద్ధి చేసినందుకు వందనాలు. బాగు చేసినందుకు వందనాలు. బలపరిచినందుకు వందనాలు. అభివృద్ధి చేసినందుకు వందనాలు. ఆశీర్వాదంగా వారసులుగా చేసినందుకు వందనాలు. ప్రతి విధమైనటువంటి కృప చేత నీ బిడ్డలందరూ నడిపించినందుకు నీకు వందనం చేసిన తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజే గొప్ప విడుదల, ఈ రోజే గొప్ప అద్భుతం, ఈ రోజే గొప్ప కార్యం, ఈ రోజే నువ్వు సమస్తం చేసేస్తావు. నీకు వందనాలు. సమస్తం సమకూర్పిచ్చేస్తావు. నీకు వందనాలు. సమస్త మహిమనికే చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త మహిమనికే చెల్లిస్తున్నాం. ఇక్కడున్న వ్యక్తులందరిని బట్టి వందనాలు. ఇక్కడున్న కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. ఇక్కడున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి, వారి జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. వారి పట్ల నువ్వు కలిగిన ప్రణాళికలు బట్టి వందనాలు. వారి పట్ల నువ్వు కలిగిన ఉద్దేశాలు బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీ చిత్తం ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో నెరవేర్చడానికి నువ్వు కృప చూపించావు. నీ చిత్తం ప్రతి వారి జీవితాలను నెరవేర్చడానికి నువ్వు కృప చూపించావు. ప్రతి బంధకాలను తెంచివేశావు. ప్రతి అంధకార శక్తి నుంచి విడిపించేశావు. ప్రతి దురాత్మ ప్రభావం నుంచి విడిపించేశావు. యేసుక్రీస్తు నామములో నీ ప్రియబిడ్డలైన మాకు అందరికీ వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా నువ్వు చేసేసినందుకు వందనాలు. ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో వాడిని అన్నింటినీ సర్వనాశనం చేసేసినందుకు వందనాలు. ఈ రోజు మా కొరకు సైతాన్ని గడి సిద్ధం చేసుకున్నటువంటి ప్రతి ప్రణాళికను, ప్రతి కుట్రను, ప్రతి ఆలోచన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సర్వనాశనం అయిపోనుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో మేము అభివృద్ధి, ఆశీర్వాదం, ఆనందాన్ని అనుభవించాలి తండ్రి. మరి ఆటంకాలను తొలగించినందుకు నీకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని అందరూ నింపి నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మరి ఇంతవరకు మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడం నమ్ముతున్నారా? అయితే నాన్ స్టాప్ లో 1 minute థ్యాంక్ యూ చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మేము అడిగినవన్నీ పొందినామని నమ్ముచిన తండ్రి. మేము అడిగినవన్నీ తండ్రి, మేము పలికినవన్నీ మా జీవితంలో కలిగిపోయని చెప్పి నమ్ముతున్నాం. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ఇస్తే వందనాలు ఇస్తే వందనాలు ఇస్తే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ 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 జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ చెప్పాలి లాస్ట్ 1 minute. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. వందనాలు 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 యేసయ్యా. నువ్వు చేసేసావు, నీకు వందనాలు. నువ్వు చేసేసావు, నీకు వందనాలు. నువ్వు అద్భుతం చేసేసావు, నీకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేసావు, నీకు వందనాలు. సమకూర్పునిచ్చేసావు, నీకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేస్తావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి యొక్క మే నెల 20వ తారీఖు ఉదయం 3:30 నుంచి ఎదిగిన ప్రభావ 4:50 వరకు నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించావు. ఎవరెవరైతే ఆశతో, ఆసక్తితో అద్భుతాన్ని చూడాలనే ఉద్దేశంతో నీ సన్నిధిలో పాల్పంచుకున్నారు వారందరి జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకాలను చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ సమస్త మహిమానికే చెల్లిస్తూ ఇప్పుడు మేము వెళ్చిన ప్రయాణంలో మాకు తోడుగా నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నన్ను పొందుకుని విడుదల ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఈ యొక్క ప్రార్థనలు ఏకీభించిన వారిపైన, ఆన్లైన్లో ఏకీభించిన వారందరిపైన ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపరచును గాక, ఆమేన్.